నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన. 31 డివిజన్లలో సుపరిపాలనలో తొలి అడుగు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. వైసీపీ సిటీ నియోజకవర్గ సమావేశంలో నేతల వెల్లడి. ఘనంగా అంతర్జాతీయ సహకార దినోత్సవం. నగరంలో సహకార ఉద్యోగుల భారీ ర్యాలీ. రజక ఆకాంక్ష సభకు భారీగా తరలిరండి. రజక ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ సావిత్రి పిలుపు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఐ నిరసన. వై జంక్షన్ విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని, కూటమి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ప్రతి ఇంట్లోనూ ఇదే వెల్లడిస్తూ ఉన్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 6, 31 డివిజన్లలో 4వ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా తదితరులతో కలిసి 6వ డివిజన్ ఇన్ఛార్జ్ మజ్జి మణికంఠ, 31వ డివిజన్ ఇన్ఛార్జ్ చింత జోగినాయుడు, మహిళా నాయకురాలు మాలి విజయలక్ష్మి తదితరుల పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందజేసి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలకి పరమేష్, కిలపర్తి నాగభూషణం, నందిగాని మురళీకృష్ణ, మీసాల నాగమణి, సేనాపతి సత్యబాబు, వీర రాము, పైల రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తిరగడం జరుగుతూ ఉంది. ఉన్నాయి సమస్యలు. ఎలాంటి సమస్యలు అంటే, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేసిన నిర్లక్ష్యం వల్ల ఒక కొత్త రేషన్ కార్డు రాని పరిస్థితులు, ఒక కొత్త పెన్షన్ రాని పరిస్థితులు, ఈ అన్ని పరిస్థితులను అవగాహన చేసుకొని ప్రభుత్వం ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం, కొత్త పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. వాళ్ళ మాదిరిగా పెన్షన్ పెంచుతామని చెప్పి సంవత్సరానికి 200 రూపాయల కింద పెంచుకుంటూ 5 సంవత్సరాలు 1000 పెంచడం కాదు. చెప్పిన వెంటనే 1000 రూపాయలు పెంచాం. అవన్నీ కూడా ఇంటింటికి అందజేసే కార్యక్రమాలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఇంకా ఉన్నాయి. వాళ్ళు ఏదైతే ఎన్నికల ముందు పట్టాలు ఇచ్చి ఉన్నారు, చట్టబద్ధత లేని దొంగ పట్టాలు, అవన్నీ కూడా చట్టబద్ధత కల్పిస్తూ అర్హులన్న వాళ్ళకి 1 సెంటు కాదు 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమం కూడా అతి దగ్గరలో తీసుకోబోతా ఉన్నాం. ఒక పక్కన అవసరమైన చోట్ల రోడ్లు వేస్తూ ఉన్నాం, అవసరమైన చోట డ్రైన్లు వేస్తూ ఉన్నాం, అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్లు వేయిస్తూ ఉన్నాం. మాకు అర్థం కాదు ఏంటంటే, ఈ సంవత్సరంలో 25 ట్రాన్స్ఫార్మర్లు కేవలం రాజమండ్రి సిటీలో పడ్డాయి అని అంటే ఏంటి? గత 5 సంవత్సరాలు వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు అడిగిన పాపానికి వైసీపీ పోలేదేమో అని మాకు అనుమానంగా ఉంది. అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే 25 ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఈ నగరానికి వచ్చేసిందా? కాదు. పవర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. ఆ ఫ్లక్చువేషన్స్ వల్ల ఇళ్లలో లైట్లు పోయి ఉండొచ్చు, ఫ్యాన్లు పోయి ఉండొచ్చు, ఇంటిలో ఫ్రిడ్జ్లు పోయి ఉండొచ్చు, ఏసీలు పోయి ఉండొచ్చు, తెలియపోవచ్చు వాళ్ళకి. ఏంటి పవర్ ఫ్లక్చువేషన్ అనుకుంటా? పవర్ ఫ్లక్చువేషన్ కాదు, లో వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ వేసుకోవాలి. అంటే ఆ అవగాహన కూడా వాళ్ళకి లేదు. ఈ సంవత్సరంలోనే 25 ట్రాన్స్ఫార్మర్లు కేవలం రాజమండ్రి సిటీలో వేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ఒక అవకాశం కింద ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచనతో కూటమి పనిచేస్తూ ఉంది. చంద్రబాబు మాయమాటలు, మోసపూరిత హామీలు నమ్మి మోసపోయామని రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే గ్రహించారంటూ, త్వరలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమంటూ వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో మాజీ ఎంపీ, సిటీ సమన్వయకర్త మార్గాని భరత్రామ్ నేతృత్వంలో శనివారం నాడు జరిగింది. ఈ సమావేశానికి పార్టీ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి, మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, గ్రీనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ, జగన్ ఏ జిల్లాకు వెళ్ళినా ప్రజలు వేలాదిగా తరలిరావడమే ఇందుకు నిదర్శనమన్నారు. బాబు షూరిటీ మోసానికి గ్యారంటీ ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు మారుతి లక్ష్మి, హబీబుల్లా ఖాన్, మజ్జి అప్పారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిస్థితులు మీకు అందరికీ తెలిసిన విషయాలే. ముఖ్యంగా భరత్ గారు చాలా విషయాలు మాట్లాడారు.
ముఖ్యంగా ఇవాళ మనకి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మాట ఇచ్చారు, గతం కాదు ఈసారి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత నాయకులు కాదు కార్యకర్తలకు ఇష్టమైనటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్తున్నారు. వాళ్ళు అందుగురించే నాయకులందరినీ కూడా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలు కలవండి, మనం ఇచ్చినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో తెలియపరచండి. ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిందో ఆ రిలీజ్ చేసినటువంటి అంశాలన్నీ కూడా అమలు చేయండి. మీరు అమలు చేయలేకపోతే ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందే అనేటువంటి అభిప్రాయం తెలియపరచండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. వాళ్ళ ప్రజలకు వాస్తవాలు వివరించాలి. ఆ వాస్తవాలు వివరించడానికి ఒక ప్రోగ్రామ్ని చాట్అవుట్ చేశారు. అదేమిటంటే ఈ ప్రోగ్రామ్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్, రీజనల్ కోఆర్డినేటర్ వ్యవస్థ ఉంది మనకి. వాళ్ళు వచ్చి జిల్లా ప్రోగ్రామ్ చేస్తారు. జిల్లాలో మొన్న బొత్స సత్యనారాయణ గారు వచ్చారు, మీరు అందరూ వచ్చారు. ఆ సందర్భంలో ఆయన ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు, క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి అసలు ఈ మోసం ఎలా జరిగింది. రెండవ స్టెప్ ఇవాళ నేను జిల్లా అధ్యక్షుడిగా 7 నియోజకవర్గాలకు వెళ్ళి మరలా ఈ ప్రోగ్రామ్ని వివరించాను. మూడవ స్టెప్ భరత్ గారు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వార్డ్స్ అన్నింటికి వెళ్ళి అక్కడ ఈ ప్రోగ్రామ్ని వివరించారు. వార్డులో ఉన్న నాయకులు ప్రజలు 11 సీట్లు రావడం ఏంటి, దేశవ్యాప్తంగా 36% ఓట్ బ్యాంక్ వచ్చిన బీజేపీకి 240 ఎంపీ సీట్లు రావడం ఏంటండి? అసలు ఇందులో కూడా ఏ రకంగా మతలబు ఉంది? నేను ఇవాళ అడుగుతున్నా, ఇప్పుడు ఈవీఎంలు జరిగినప్పుడు ఏదైతే వీవీప్యాట్లు వస్తాయో ఆ వీవీప్యాట్లు అన్నీ కూడా లెక్కింపు జరగాలి. ఎప్పుడైతే వీవీప్యాట్లు అన్నీ కూడా లెక్కింపు జరుగుతుందో ఎంతసేపు పడుతుందండి? 200 రాజమండ్రికి 235 పోలింగ్ బూత్లు ఉన్నాయి అంటే 235 ఈవీఎంలు ఉన్నాయి. 235 ఈవీఎంల్లో 235 వీవీప్యాట్లు బాక్సులు ఉంటాయి. అవి లెక్కించడం ఎంతసేపు అంటున్నా? ఒక రాజమండ్రి నియోజకవర్గంలో 180,000 ఓట్లు పోలేని 180,000 ఓట్లు చేత్తో కౌంట్ చేయడం ఎంతసేపు? దాన్ని ఏదో తీసుకొచ్చి భూతద్దంలో చూపించి ఈ ఈవీఎంలు మోసం చేసి ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. పూర్తి స్థాయిగా రేపన్న రోజులో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఈవీఎంలు కాకుండా పోస్టల్ బ్యాలెట్ తో ఎలక్షన్ జరగాలి. జరిగితేనే నిజంగా ప్రజాస్వామ్యం బతికి ఉంటుందని కూడా ఈ సందర్భంగా గుర్తుకు చేస్తూ తెలియపరుస్తున్నా. ప్రకటించడమే కాదు, ఈ నవరత్నాల ద్వారా ఆ కార్యక్రమాలన్నీ కూడా అమలు జరపడం, దానికి ప్రజలందరూ ఆ సమయంలో ఎంతో సంతోషించారు. కానీ జరిగిన కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే నిజంగా ఈవీఎంల యొక్క మహత్యం నిజంగా మనల్ని ఓటమి దిశగా తీసుకువెళ్ళడం జరిగింది. సహకార వ్యవస్థ గ్రామీణాభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుందని, చిన్న రైతులు, మహిళా సంఘాలు, చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు సహకార సూత్రాల ఆధారంగా ఆర్థికంగా ఎదుగుతున్నాయని తూర్పుగోదావరి జిల్లా సహకార అధికారి ఎం వెంకటరమణ అన్నారు. శనివారం జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుంచి ఆర్యాపురం కోఆర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ఒక్కడంటే బలహీనుడు, అందరమంటే శక్తివంతులు అనే సత్యాన్ని ప్రతిఫలిస్తుందన్నారు. బ్యాంకులు అందుబాటులో లేనప్పుడు ప్రజలే తమ అవసరాలను తీర్చుకునేందుకు కలిసి వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సహకార ఉద్యమం మొదలైందన్నారు. ది ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోళ్ళ అచ్యుతరామారావు, అక్షయ కోఆపరేటివ్ చైర్మన్ డాక్టర్ లంక సత్యనారాయణ, జిల్లా కోఆపరేటివ్ ఆడిట్ అధికారి ఎం జగన్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, నూతన సాంకేతిక ఆవిష్కరణల నేపథ్యంలో సహకార సంస్థలు సాంకేతికతను అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలన్నారు. ఆర్యాపురం, జాంపేట అర్బన్ బ్యాంక్ సీఈఓలు జి సుధాకర్ రావు, ఎం విజయ్ ప్రతాప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాజమండ్రిలో ఈరోజు సహకార సంఘాల సిబ్బంది
అధ్యక్షులు అందరం కలిపి ర్యాలీగా ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ వెళ్ళి అక్కడ ఒక ఉత్సవాన్ని నిర్వహించుకునే దానికి ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. సహకార రంగం ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాజమండ్రిలో ఆర్యాపురం అర్బన్ బ్యాంకు రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే ఫస్ట్ బ్యాంకు. ఆర్యాపురం, ఇన్నీస్పేట, జాంపేట 3 కోఆపరేటివ్ బ్యాంకులు చాలా పటిష్టమైన బ్యాంకులు ఇక్కడ ఈ సహకార రంగానికి పునాదిగా ఉన్నాయి. అలాగే సహకార సంఘాలు అన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయి. ఈ సహకార రంగం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ సహకార దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా వేరు కార్యక్రమాలు నిర్వహిస్తారు సహకారవాదులందరూ. అందులో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఈ రోజున 103వ అంతర్జాతీయ సహకార దినోత్సవానికి ఇచ్చేసిన కోఆపరేటివ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం ఇలాగే అంతర్జాతీయ కోఆపరేటివ్ చేసుకుంటాం. ఇలాగే కోఆపరేటివ్ వ్యవస్థ మంచి పరిష్టంగా ఉండాలి. ఈ సహకార రంగం వల్ల బడుగు బలహీన వర్గాలకి తక్కువ ఉన్న అందరికి కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తూ వాళ్ళకి వ్యాపార అభివృద్ధి కూడా తోడ్పడుతున్న ఈ కోఆపరేటివ్ బ్యాంకులు కానీ సంఘాలకు కానీ కూడా రైతులకు కానీ అందరికీ కూడా ఎంతో ఇది మేలు కలిగే సంస్థలు ఇవి. ఈ సంస్థల్ని ఇంకా పటిష్టంగా ఉండాలని కోరుకుంటూ, ఈ సంస్థలు మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఈ సంఘాలని మంచి ఉండాలని కోరుకుంటూ మేము ఈ రోజున భారతదేశంలో సహకార రంగం పటిష్టంగా ఉంటేనే చిన్న మధ్యతరగతి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అందరికీ న్యాయం జరుగుతుంది. కమర్షియల్ బ్యాంకుల ద్వారా చూడండి, విజయ్ మాల్యా, నరేంద్ర మోడీ ఇటువంటి వాళ్ళు అందరూ వేల కోట్లాది రూపాయలు తీసుకొని పారిపోయినటువంటి పరిస్థితి. మరి సహకార రంగంలో అటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఎవరికైతే సహకారం అందాలో వాళ్ళకి అందే విధంగానే సహకార సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. కానీ భారతదేశ కేంద్ర ప్రభుత్వం దీని మీద కొన్ని ఆంక్షలు విధించే పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా సహకార రంగాల్లో మనగలగాలి. పేద మధ్యతరగతి ప్రజలకి సేవలు అందించేటట్టుగా చూడాలని, మరి కఠినతరమైన ఆంక్షలు అవి పెట్టకుండా వాళ్ళు చేసుకునేటువంటి వాటి మీద పెట్టుకోవాలి తప్ప ఈ సహకార రంగాల మీద వాళ్ళు ఇటువంటి పరిస్థితులు పెట్టకూడదని చెప్పి కోరుకుంటున్నాను. రజకుల సమస్యల పరిష్కారం, వారికి రావాల్సిన ప్రయోజనాలు సాధించేందుకు అన్ని జిల్లాల్లోనూ రజక ఆకాంక్ష మహాసభలను నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామని, దానిలో భాగంగా తొలి సభను రాజమహేంద్రవరంలో 7వ తేదీ ఆదివారం నాడు నిర్వహిస్తున్నట్లు సి సావిత్రి వెల్లడించారు. స్థానిక 3 టౌన్ ఎదురుగా ఉన్న రజక కళ్యాణ మండపంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సావిత్రి మాట్లాడుతూ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న రజకులందరూ ఆనం కళాకేంద్రంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి జరిగే భారీ సభకు హాజరు కావాలని కోరారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ సభకు హాజరవుతున్నారన్నారు. రజక జాతి ఆకాంక్షను బలంగా వినిపించేందుకు తొలిమెట్టుగా రాజమహేంద్రవరం రజక సంఘం ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుందన్నారు. రాజమండ్రి రజక సంఘం అధ్యక్షుడు బొమ్మదేవర శ్రీనివాస్ మాట్లాడుతూ, అన్ని ప్రాంతాల నుంచి రజకులు భారీగా తరలివచ్చి ఐక్యత చాటాలని కోరారు. ఫెడరేషన్ డైరెక్టర్లు చింతపల్లి సతీష్ కుమార్, అల్లం వెంకట దాన పెంటారావు, ఉప్పలూరి చంద్రశేఖర్, గొల్లపల్లి ధర్మారావు, రామాంజనేయులు, రాజమండ్రి రజక సంఘం సెక్రటరీ ఇల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనివాస్ రాజమండ్రి టౌన్ అధ్యక్షుల్ని, మా రజక ఆడపడుచు అయిన ఫెడరేషన్ చైర్మన్ సావిత్రి గారిని రేపు జరగబోయే 6వ తారీఖు రజక ఆకాంక్ష సభకు ముఖ్య అతిథిగా మా రజకులందరూ 13 జిల్లాల నుంచి మేడం గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. రేపు ఆనంద కళాకేంద్రంలో జరగబోయే ప్రోగ్రామ్ని మేడం గారిని దగ్గరుండి ఈ ప్రోగ్రామ్ని ముందుకు జరిపించాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు అందరూ ఒకటై, మా మాట ఒకటే, రజక జాతి భావము, భావాజాలము, ఆశయము, ఆకాంక్ష ఒకటే అనే నినాదంతో రాజమహేంద్రవరం గడ్డపైన కళలకు పుట్టినిళ్ళైన రాజమహేంద్రవరానికి అందరూ ఆహ్వానితులుగా రజక జాతికి చెందిన ప్రతి గడప కూడా ఇక్కడికి రావాల్సిందిగా మేము కోరిన శుభవేళలో అందరూ 13 ఉమ్మడి జిల్లాల నుండి పెద్ద ఎత్తున రజకులు ఇక్కడ పాల్గొనాలని కోరుకుంటూ, వస్తున్నందుకు మేము వారందరికీ స్వాగతం చెప్తూ, ఈ రజక ఆకాంక్ష సభ పెద్దల సమక్షంలో ఏర్పాటు చేసిన రాజమహేంద్రవరం నగర రజక సేవా సంస్థ రజక జాతి మాట ఆకాంక్షను మనకు రాజమహేంద్రవరము అడ్డాగా చేసుకొని వినిపించాలని ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేయడం అనింది.
ఈ ప్రోగ్రాంకు రజక ఆకాంక్ష సభ మీటింగ్ ఏదైతే ఉందో రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరినీ గౌరవ సూచకంగా మేము ఆహ్వానించాము. వారందరూ మా మాటను మన్నించి మన ఎంపీస్ అందరూ మెంబర్ ఆఫ్ పార్లమెంటు మన పురంధరేశ్వరి మేడం గారు కూడా, అలాగే మన వర్మ గారు, అలాగే పాకా సత్యనారాయణ గారు, అలాగే మన మినిస్టర్ ఏదైతే ఉన్నారో కందుల దుర్గేష్ గారు, అలాగే 7 అసెంబ్లీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ప్లస్ మన ఎమ్మెల్సీ గురువు గారు సోమిరాజు గారు, వీరి ఆధ్వర్యంలో ఈ సభ ఆకాంక్ష సభ ఏర్పాటు చేయడానికి పెద్దలందరూ నిర్ణయించారు. వారి మా మాటను మన్నించి ఈ ఆహ్వానము మాది అని భావించి వస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నివాస గృహాలకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించడం ప్రారంభమైందని, స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఆదాని సంస్థకు చెందిన మనుషులు మీ ఇళ్లకు వస్తున్నారని, వారిని వెనక్కు పంపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. స్థానిక వై జంక్షన్ విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ, స్మార్ట్ మీటర్ల విధానాన్ని వెంటనే రద్దు చేయాలంటూ, ఆదానితో చీకటి ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ కోరుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నిరసన చేపట్టారు. మధు మాట్లాడుతూ, కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళమని మాయమాటలు చెప్పి మీ ఇంటికి వస్తున్నారని, వారిని వెనక్కు పంపాలని కోరారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టిన షాపులు వాళ్లకు కొన్ని చోట్ల వస్తున్న బిల్లులు చూసి ఇప్పటికే గుండెలు బాదుకుంటున్నారని తెలిపారు. ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కోండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, నాయకులు సప్ప రమణ, పి లావణ్య, టి నాగేశ్వరరావు, నల్ల రామారావు, రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, పి దేముడు బాబు, పి త్రిమూర్తులు, అప్పలనాయుడు, వెంకట్రావు, బాలకృష్ణ, శ్యామల, దుర్గమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్లు ఎందుకు పెడతాలేదు, కానీ ఇక్కడే ఎందుకు పెడుతున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, ఆనాడు జగన్మోహన్ రెడ్డి స్మార్ట్ మీటర్లు పెట్టక ముందే పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడే మీ ఆనాడు ప్రదర్శనలో మీరు మీ టీడీపీ నాయకులు వైఎవర్ కేశవ్ ఇంకొక నాయకుడు ఇద్దరు కలిసి వెళ్లి కోర్టుకి ఎందుకు వెళ్లారు? లోకేష్ ఎక్కడైనా స్మార్ట్ మీటర్ పెడితే బద్దలు కొట్టండి నేను హామీ అని చెప్పాడు. కానీ ఈ రోజు ఈ మూడింటికి విరుద్ధంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇది తప్ప ఆలోచన. రెండోది, స్మార్ట్ మీటర్లు పెడితే ఏంటి తప్పు అనే ఆలోచన ఈ రాజమండ్రి ప్రధానికి రావచ్చు. ఒకటే అడుగుతున్నా నేను, ఈ స్మార్ట్ మీటర్లు పెట్టినప్పుడు మీకు ముందు ఇది బిగించిన 200, 300 అడుగుతాడు. వాళ్ళు కరెంట్ ఆఫీసర్లు కాదు, అదాని మనుషులు. రెండోది, ఒక పేజ్లో మనం కరెంట్ తీసుకుంటే 9,750 రూపాయలు కట్టాలి. అదే థర్డ్ పేజ్ అనుకుంటే 17,000 అంటే 18,000 రూపాయలు. ఈ 2 బిల్లుల్ని 93 నెలల పాటు మనం ప్రతి నెల కూడా కట్ చేస్తూ ఉంటారు. ఇది తీవ్రం. అదేవిధంగా స్మార్ట్ మీటర్ అంటే అర్థం ఏంటి? కొలత. ఇది మనం వాడినా వాడకపోయినా రిమోట్ అదాని చేతుల్లో ఉంటుంది. ఇది జనానికి అర్థం కావాలి. రాజమహేంద్రవరం గౌతమ ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామివారి ఆలయంలో ద్వితీయ సంవత్సరం వారాహిమాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులు, జక్కంపూడి విజయలక్ష్మి, సింధు, రాజశ్రీ కుటుంబ సభ్యులు, ట్రస్టీ మంతెన కేశవరాజు, ఆయన సతీమణి మంతెన కళావతి, భక్తులు, పూజాధికారి కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వారాహి అమ్మవారికి చీరలు, స్వీట్లతో కూడిన సారె సమర్పణ చేశారు. ఆలయ తంత్రి నందకృష్ణన్ నంబుద్రి వారితో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఆ వారాహిమాత కరుణా కృపా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని ప్రార్థించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. ట్రస్టీలు పొలసనపల్లి హనుమంతరావు, గురుస్వాములు చలపతి గురుస్వామి, షోలే స్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పూజారి భాస్కర శర్మ, బత్తుల రాజరాజేశ్వరరావు, పిచ్చుక సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రమదేవానాం
నిత్యమంగళాని భవంతు. నమః నమ ప్రవృత్తే వక్రాయ. కార్యక్రమం ఈ గుడి మాది మా సొంతం అని ఏదైతే ప్రతి ఒక్కరు మాట్లాడాలని చెప్పి నా భర్త జగన్మోహన్ రావు గారు అనుకునేవారు. అదేవిధంగా ఆ తర్వాత ఇక్కడ పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మీ అందరి సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇదే విధంగా నడవాలి. ఆ వారాహి మాత యొక్క కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరి మీద కూడా ప్రసరింపబడాలి అనేటటువంటి ఈ ఆలోచన మా అందరికీ కూడా ఉంది. ఆలోచన మీ అందరికీ కూడా సహకారం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం నేను ఒక 4-5 సంవత్సరాల క్రితం మా పార్టీ ప్లేనరీ సమావేశాలకి విజయవాడ గుంటూరు వెళ్ళడం జరిగింది. గుంటూరు నుంచి వస్తే విజయవాడలో ఒకసారి కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని వద్దామని చెప్పేసి కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆలయ ప్రాంగణం చాలా కట్టెట్లాడుతుంది. ప్రతి వారి చేతిలోనూ ఒక పళ్ళెల్లో బట్టలు చేరడం కూడా కాదు, పసుపు కుంకుమ, అదే రకంగా స్వీట్లు ఉండటం జరిగింది. అవి చూసినప్పుడు ఏంటి అందరూ ఇలా పట్టుకుంటున్నారని చెప్పి నేను అడిగాను. అడిగితే వాళ్ళందరూ కూడా ఏమని చెప్పారంటే, మన ఇంటి ఆడబిడ్డకి మనం ఏ రకంగా సారి పెడతామో అదే రకంగా ఆషాఢ మాసం అమ్మవారికి తీర్చైనటువంటి రోజు, తీర్చైనటువంటి నెల. అందుచేత ఆ నెలలో మేము అందరం కూడా సారి పెడతా ఉంటాము. అది చూసి వచ్చి సత్యంతల్లి మా ఇలవేపు ఆవిడ గుడిలో నారాయణపురంలో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా 10 గుళ్ళకి మా ఫ్రెండ్స్ అందరూ సహకారం చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈ సంవత్సరం వారాహి మాత దగ్గర కూడా చెయ్యాలని చెప్పేసి కేశవరాజు గారు మేము అనుకోవడం జరిగింది. ఆ రకంగానే ఇక్కడ ఈ రోజున సార్ తేవడం జరిగింది. ఒకటే అందరికీ విజ్ఞప్తి, ఆ అమ్మ యొక్క దయతో ఇక్కడ అందరం ఇవాళ సుఖ సంతోషంతో ఉన్నాం. అదే సుఖ సంతోషాలు ఆ అమ్మ దయ ఎప్పుడు మన మీద ప్రసరింపబడేటటువంటి దానిగా మనందరం కూడా ఆ తల్లికి ఎప్పుడు కూడా పూజ చేసుకోవడం కానీ భక్తి భావంతో కానీ. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం పిడిరగొయ్యి గ్రామంలో రాజమండ్రి మార్కెట్ కమిటీ చైర్మన్ మార్ని వాసుదేవ్ ఆధ్వర్యంలో ఇంటింటికి పర్యటించి కరపత్రాలు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ ఇంటింటికి వెళ్లి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. వారు చెప్పిన సమస్యలను ఎమ్మెల్యే గోరంట్లతో మాట్లాడి స్థానిక నాయకులతో కలిసి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, గ్రామ టీడీపీ అధ్యక్షులు మట్టా శ్రీనివాస్, బొప్పన నాగేశ్వరరావు, కోరాడ వెంకటేష్, మార్ని దొరబ్బాయ్, బొప్పన శ్రీనివాస్, దనకొండ రాజు, రామోజీ గౌరి, ఏ మంగాయమ్మ, పెంటా కుమారి, కంచుమర్తి నాగరాజు, ఎడ్ల రామకృష్ణ, కాపా శ్రీనివాస్, గజ్జారపు ప్రసాద్, వెంకటేష్, కసిరెడ్డి శేషు, కె సత్యబాబు, సాంబారి సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా కానీ అందరికీ 4,000 నుంచి 15,000 వరకు మనం పెన్షన్ వేయటం జరుగుతుంది. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా తల్లికి వందనం వేసాం. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. రేపు 15వ తారీఖు కల్లా మనకి ఆగస్టు 15 కల్లా మనకి
ఫ్రీ బస్ కూడా ఇవ్వబోతున్నాం. రైతులకు కూడా వాళ్ళ ఖాతాల్లోకి కేంద్రం ఎప్పుడైతే కేంద్రం ఇచ్చి నిధులు విడుదల చేద్దాం అదే రోజు కూడా మన రాష్ట్రం కూడా రైతుల ఖాతాల్లో కూడా వేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆటో వాళ్ళకి మామూలుగా ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, మత్స్యకారులకి 10,000 ఉన్నది 20,000 చేసి మత్స్యకారులకు ఇచ్చారు. అన్నిటికంటే మళ్ళీ ఈ పిల్లలు 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉంటే వాళ్ళకి నెలకు 600 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారు. మళ్ళీ రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వారాహి పీఠం ఆవరణలో వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. వారాహి పీఠం వ్యవస్థాపకుడు పామర్తి బాబురావు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ నవరాత్రులు జరిగాయి. ఆలయ అర్చకుడు కమల శర్మ వేద మంత్రాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శనివారం 10వ రోజు ఆదివారాహి మహాదేవి రూపంలో భక్తులకు అమ్మవారి దర్శనమిచ్చారు. ప్రాతకాలాన అమ్మవారికి సహస్రనామార్చన మహాపూర్ణాహుతి జరిగాయి. పామర్తి బాబురావు దంపతుల చేతుల మీదుగా కలశ ఉద్వాసన చేసిన తరువాత భక్తులందరికీ సంప్రోక్షణ కూష్మాండ బలి అనంతరం ప్రసాద వితరణ చేశారు. వారాహి మాలాధారులు విరమణ కార్యక్రమాన్ని చేపట్టారు. 10 రోజులుగా వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం పట్ల భక్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పామర్తి నాగబాబు ఆయన సతీమణి స్థానిక పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దయచేసి భక్తులు ఎవరు కూడా చూసే చేసి ఎవరు ఇక్కడ ఉండకూడదు. అందరూ అమ్మాయి పోషణ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.